హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మదనపల్లి కదిర్ రోడ్లో కొత్తగా అయితే ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు కదా, ఆల్మోస్ట్ 2 వీక్స్ అయింది, జలకన్య ఎగ్జిబిషన్. సో ఈ వీకెండ్ నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను. సో అక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, ఏమేమి అట్రాక్షన్స్ ఉన్నాయి అనేది మొత్తం ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ ఎగ్జిబిషన్ ఎవ్రీ టైం డిఫరెంట్ థీమ్స్తో పెడుతూ ఉంటారు కదా, లైక్ లండన్ థీమ్, జంగల్ థీమ్ అనేసి. సో ఈ టైం జలకన్య థీమ్ అనేది పెట్టారనమాట. చాలా అట్రాక్టివ్గా ఉంది, మెయిన్ ఆ మర్మేడ్స్ అనేది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసినా ఈ జలకన్యలే ఉండేవన్నమాట. సో పిల్లలు ఉంటే ఈ వీకెండ్ ఇది ఒక మంచి స్పాట్ అనొచ్చు. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మనకి కూడా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కదా. సో లెట్స్ గో. సో ఫస్ట్ అయితే 80 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. మేము సండే వెళ్ళాం కాబట్టి టికెట్ కౌంటర్ దగ్గర కూడా చాలా క్రౌడ్ ఉన్నింది. సో టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వగానే మెయిన్ ఈ 3D ఇమేజెస్ ఉన్నింది. సో అక్కడ ఫొటోస్ తీసుకొని లోపలికి వెళ్తే ఇంకా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మొత్తం ఫిషెసే. కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఫుల్ అట్రాక్టివ్గా ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ చూస్తూ ఉంటారు కాబట్టి. ఒక మైనస్ ఏంటంటే ఫిషెస్ పేరు మనకే తెలియదు. సో అదొకటి పెట్టుంటే బాగుండేది. అండ్ కొన్ని ఫిషెస్ అయితే అలాగే అది చచ్చిపోయాయా బతుకున్నాయో కూడా తెలియదు అనమాట, అలాగే స్టిల్ అయిపోయి ఉన్నాయి. సో ఈ స్ట్రెచ్ మొత్తం ఇలాగే ఫిష్ అక్వేరియంస్ ఉన్నాయన్నమాట. సో ఏమేమి ఫిషెస్ ఉన్నాయో చూసేయండి. నెక్స్ట్ అట్రాక్షన్ ఈ టనల్ అక్వేరియం. సో ఇది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము సండే వెళ్ళాం కాబట్టి క్రౌడ్ కొంచెం ఎక్కువే ఉన్నింది. సింగిల్ ఫొటోస్ ఆర్ వీడియోస్ అంతా తీసుకోలేక వెళ్ళాము. మీరు ఇన్ కేస్ వెళ్ళాలంటే వీక్ డేస్ వెళ్తే చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ వీడియోస్, ఫొటోస్ చాలా బాగా తీసుకోవచ్చు. ఈ అక్వేరియం స్ట్రెచ్ మొత్తం స్మాల్ టైనీ ఫిషెస్ ఉన్నాయి. అగైన్ దీని పేర్లు అయితే నాకు తెలియదు. సో ఇది మొత్తం క్రాస్ అయ్యాక నెక్స్ట్ ఇంకొక పెద్ద అట్రాక్షన్ వస్తుంది. సో ఇది మొత్తం చూసేయండి. ఫైనలీ ఈ మర్మెయిడ్స్ అంటే జలకన్యల దగ్గరకు వచ్చేసాం. సో ఆల్మోస్ట్ 80% క్రౌడ్ అంతా ఇక్కడే ఉన్నారన్నమాట. చాలా క్రౌడ్ రష్ ఉన్నింది. ఈ జలకన్యలు నా ఒపీనియన్ అంతే, మేబీ కాశ్మీర్ ఆర్ నేపాల్ సైడ్ అయి ఉండొచ్చు, బికాస్ వాళ్ళ ఫేస్ ఫీచర్స్ అలానే ఉన్నాయి. అండ్ అంతసేపు వాటర్లోనే అలా చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:36 నుంచి నైట్ 9:30 వరకు ఉన్నారు. మీ ఇంట్లో పిల్లలు ఉంటే డెఫినెట్లీ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మర్మేడ్స్ లాగా అలా స్విమ్ చేస్తూ చాలా బాగుంది విజువల్స్ చూసేకి. చాలామంది ఫొటోస్, వీడియోస్ తీసుకుని అక్కడ స్టన్ అయిపోయారనమాట అది చూస్తూ. ఫస్ట్ టైం కదా మదనపల్లిలో ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ పెట్టడం. సో మేము కొన్ని వీడియోస్ తీసుకొని నెక్స్ట్ షాపింగ్ అండ్ ఫన్ రైడ్స్కి అయితే వెళ్ళాము. సో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి.
ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.